ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు శుభ పరిణామమని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజా నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకుని వచ్చి హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్ ను తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చనున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయ్యి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించి ప్రాంతాల అభివృద్ధి చెందేలాగా చంద్రబాబు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేలాగా ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమైన 26 పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు, భూముల కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అందిస్తుంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, సమర్థవంతమైన నాయకత్వం ఉండటంతో రాష్ట్రానికి గూగుల్, టీసీఎస్, యాక్సెంచర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే వచ్చిన పెట్టుబడులు అధికంగా రావడం జరిగిందన్నారు. ఈ 16 నెలల్లో రాష్ట్రానికి 11.20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 9.5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. గూగుల్ కంపెనీ రాకతో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు అందనున్నాయి. ప్రపంచంలోనే మోస్ట్ ప్రెస్టీజియస్ గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నం రావడం నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక శుభపరిణామం. దీని ముఖ్య కారకులు మన ముఖ్యమంత్రి విజయనగరం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు సహకారంతో విశాఖపట్నం రావడం చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చిన వెంటనే హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరం చూసాం. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి అమెరికాలో తిరిగి కష్టపడి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాదు పట్టణం అనేది మరి గుర్తింపబడిన పట్టణంగా ఈరోజు జరిగింది. అదేవిధంగా ఈరోజు గూగుల్ రాకతో విశాఖపట్నం కూడా ప్రపంచంలో ఒక మేటి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను. చంద్రబాబు నాయుడు గారు ఈ 15-16 నెలల్లో 24 గంటలు కష్టపడడం వల్ల ఈరోజు రాష్ట్రానికి దగ్గర 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం జరిగింది. ముఖ్యంగా యువతకి 9 లక్షల మంది పైబడి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారు మరి 24 అవర్స్ కష్టపడడం వల్ల ప్రపంచంలో మరి ఫార్చ్యూన్ 500 కంపెనీలతో మాట్లాడడం, అందులో భాగంగానే విశాఖపట్నానికి టీసీఎస్ రావడం కానీ, అదేవిధంగా గూగుల్ రావడం, అదేవిధంగా మరి యాక్సెంచర్ లాంటి దిగ్గజ సంస్థలు రావడం మనం చూస్తున్నాం. ఒక డేటా సెంటర్లే రమారమి మనకి ఒక 2-3 లక్షల కోట్ల రూపాయలు విశాఖపట్నం తీసుకురావడం అంటే అది ఆషమాష విషయం కాదు. అదొక చంద్రబాబు నాయుడికే మరి తేగలరు అనేది ఆంధ్రప్రదేశ్లో దేశంలో అందరికి కూడా విశ్వాసం. అలాగే ప్రత్యేకమైన ఈ ఆంధ్రప్రదేశ్లో